మాచర్లలో జరిగిన ఘటనలో చనిపోయింది, చంపింది ఇద్దరు టీడీపీకి చెందినవారే అంటే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఆధిపత్యం కోసమే టీడీపీకి చెందిన రెండు గ్రూపుల మధ్య హత్య జరిగినట్టుగా పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా ఎస్పీ వీడియో రిలీజ్ చేసి తెలిపారని అన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పీఆర్కే ఆయన తమ్ముడి పైన కేసులు బనాయించడం అన్యాయమన్నారు. అక్రమ కేసులపైన న్యాయ పోరాటం చేస్తామంటూ గోపిరెడ్డి తెలిపారు. ఈ ఇరువురు కూడా తెలుగుదేశం ఈ చంపిన వాళ్ళ పేర్లు ఇప్పుడు A1గా రిజిస్టర్ అయింది జవిచెట్టి శ్రీనివాసరావు, A2గా తోట వెంకట్రామయ్య, A1 అండ్ A2. వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి స్వయంగా జిల్లా ఎస్పీ గారు స్పాట్కు వెళ్ళి ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన ఇమీడియట్గా స్పాట్కు వెళ్ళి అక్కడి నుంచే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళిరువురు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆధిపత్యం కోసం ఆ గ్రామంలో గుండ్లపాడు గ్రామంలో ఆధిపత్యం కోసం రెండు తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య జరిగిన దాడి అని స్వయంగా ఎస్పీ గారు స్పష్టంగా ఒక వీడియో సందేశాన్ని మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. తోట చంద్రయ్య హత్యతో దీనికి సంబంధం లేదు. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్యని కూడా ఆ గ్రామం వ్యక్తే, దానికి సంబంధం లేదు అని చెప్పి ఆయనే స్వయంగా మాట్లాడటం జరిగింది. మాట్లాడిన తర్వాత నిన్న ఉదయం వీళ్ళు ఐదుగురిని కూడా నలుగురిని లేదా ఐదుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. A1 నుంచి A5 వరకు ఉన్న ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.